నమస్తే, వెల్కమ్ టు వార్తావాణి. నేను మీ మనోజ్. ఇక కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల మీద మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠంగా రాజకీయ నిర్ణయాలు కావచ్చు, రాజకీయంగా పార్టీల పరంగా తీసుకున్నటువంటి యొక్క సముచితమైనటువంటి ఆలోచన కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు ఉండబోతోంది. ఇందుకీ కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు ఉన్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అసమ్మతిగా ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీలో కొంతమేరకు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ కర్ణాటక ఎలక్షన్స్ కూడా దానికి దోహదపడతాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రం చూస్తే ఇప్పటికే బీజేపీ విస్తృతంగా తన యొక్క పంతా సాగిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ మరింత బూస్టప్ ఇచ్చే అవకాశం కూడా ఉండబోతుంటూ ఎన్నికల సందర్భంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. సో దానికి సంబంధించి కర్ణాటకలో ఏం జరుగుతోంది, అసలు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజెంట్ కొన్ని సర్వే ఫలితాలు ఏం చెప్తున్నాయి, కర్ణాటకలో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి, రాజకీయం ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్ణాటకలో సంబంధించిన విషయం చూస్తే మాత్రం గతంలో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే మొదటిగా సంకీర్ణ ప్రభుత్వం ఏది జేడీఎస్, ఆ తర్వాత మొదటిగా యడ్యూరప్ప సీఎం అయిన తర్వాత దానికి పూర్తి స్థాయి బలం లేకపో కారణంగా సంకీర్ణ ప్రభుత్వం అయినటువంటి అదేవిధంగా జేడీఎస్ మరియు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దాదాపుగా సంవత్సరం మీద ఒక 15-16 రోజుల కాలం పాటు జేడీఎస్ సంబంధించినటువంటి నేత హెచ్డి కుమారస్వామి అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా జేడీఎస్ కంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే సీతారామయ్యను పక్కన పెట్టి కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపి ఆయనను సీఎం అయితే చేసింది. కానీ సీఎం అయిన తర్వాత కుమారస్వామి ఏం చేసిందంటే తనకు తానుగానే ఒక పూల పాన్పుల అధికారాన్ని తీసుకెళ్లి బీజేపీ కట్టబెట్టిండు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులను తనకున్నటువంటి వ్యక్తులను అవమానపరచడం కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి సముచిత న్యాయం కల్పించలేక కూడా జేడీఎస్ ప్రభుత్వం కూడా కుప్పగూలిపోయింది. జేడీఎస్ కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం కుప్పగూలిపోయి మరోసారి యడ్యూరప్ప కూడా అధికారం చేపట్టి బీజేపీ సీఎంగా ఆయన వ్యవహరించాడు. ఇక యడ్యూరప్ప మీద అనేక ఆరోపణలు సంబంధించిన భూ కుంభకోణాలు కావచ్చు, లేకుంటే గతంలో ఈడీ విచారణ కావచ్చు, అనేక రకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన యడ్యూరప్పను పక్కన పెట్టేసి ఆ తర్వాత బసవరాజు బొమ్మాయిని అక్కడ అధికారులు తీసుకొచ్చి ఆయన సీఎంగా చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఒక ఎన్నికల లేకపోతే ఒక అధికారాన్ని ఒక రాజ్యం పరిపాలించేందుకు లేకుంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయాలని ఒక ముఖ్యమంత్రిని లేకపోతే ఎమ్మెల్యేని ఎన్నుకుంటే అక్కడ ప్రజలు ఎన్నుకున్న తర్వాత దాదాపుగా 5 సంవత్సరాల కాలం నలుగురు ముఖ్యమంత్రులు, అంటే యడ్యూరప్ప మొదటిగా 6 రోజులు పనిచేసినప్పుడు కావచ్చు, హెచ్డి కుమారస్వామి కావచ్చు, ఆ తర్వాత మరోసారి యడ్యూరప్ప కావచ్చు, అది బసవరాజు బొమ్మాయి కావచ్చు, ఇట్లా నలుగురు ముఖ్యమంత్రులని ముగ్గురే 4 సార్లు ప్రమాణ స్వీకారాలు, 4 సార్లు క్యాబినెట్ విస్తరణ, 4 సార్లు ఇట్లా రకంగా చూస్తే మాత్రం అక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు చూసినా కూడా రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసమో రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన సీఎం, సో కొంత సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల గురించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకోవడం టైం పడుతుంది. అట్లా టైం మొత్తం కూడా 5 సంవత్సరాల కాలం పాటు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కూడా అనేక వివాదాలు అనేకమైనటువంటి సమస్యలు తలెత్తున్నప్పటికీ కూడా రాజ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలని మాత్రమే బీజేపీ ప్రయత్నం చేసింది తప్ప గ్రౌండ్ లెవెల్లో అయితే ఆ రియాలిటీ మాత్రం వర్కౌట్ చేయలేకపోయింది. ఈ గతంలో 2006లో చూస్తే మనకి కుమారస్వామి సీఎంగా ఉండే, 2013కు వచ్చేసరికి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ, తర్వాత జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం, ఆ తర్వాత బీజేపీ అక్కడ బలం ఏర్పాటు చేసుకొని లేకుంటే ఇతర ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ మరోసారి ప్రభుత్వం ఏర్పడింది. అంటే కర్ణాటక ప్రజలు చాలా భిన్నమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఒకసారి వచ్చిన ప్రభుత్వాన్ని మరోసారి మారుస్తూ ఉంటారు. ఇట్లా చాలా క్లియర్గా అర్థమైనటువంటి అంశం మనకి. ఇక నెక్స్ట్ టైం బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఫామ్ అయిందంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల తోడ్పాటు కావచ్చు, సపోర్ట్ ఉండడం వల్ల లభించింది. ఇంకొకసారి ఈ ప్రభుత్వాలను మార్చేటువంటి పంతా మొదటి నుంచి కూడా కర్ణాటకలో చూస్తూ ఉన్నాం. మరి కర్ణాటకలో ఈసారి అసలు ఏముండబోతుంది, ప్రజల నాడి ఎట్లా ఉందని ఒక సర్వే ఫలితాలు చెప్పిన ఆధారంగా కొన్ని వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో మొదట కర్ణాటకకు సంబంధించినటువంటి రీజియన్ ప్రకారం, రిలీజియస్ ప్రకారంగా ఉన్నటువంటి ఒక సర్వే చూద్దాం ఒకసారి మనం. అంటే ఓవరాల్గా ఉన్నటువంటి హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ పర్సెంటేజ్ పాపులేషన్ చూస్తే 84% మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఆ తర్వాత 13% మంది మైనార్టీలు ఉన్నారు, 3% మంది క్రిస్టియన్లు, తర్వాత జైన్లు, బుద్ధిస్టులు, సిక్కులు, ఈ రకంగా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ మొత్తం కూడా 84% మంది హిందూస్ ఉన్నారు. సో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ప్రతిసారి హిందువుల ఓట్లను చాలా బలంగా, అంటే 84% మంది, అంటే ప్రతి 100 మంది 84 మంది హిందూసే ఉన్నారు. సో హిందూ ఓట్స్ అన్ని కూడా ఏకపక్షంగా వాళ్ళ వైపు మరలించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినాయి. అందులో భాగంగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, అందరూ సరి సమానం అని చెప్పడం కావచ్చు, హిజాబ్ రిమూవల్ లాంటి అంశాలు కావచ్చు, ఇట్లా
పదే పదే కర్ణాటకలో గతంలో ఎన్నో లేనటువంటి విధంగా 2013లో కావచ్చు 2006లో కావచ్చు ఎప్పుడూ ఎంత విద్వాంసాలు విద్వేషాలు రెచ్చగొట్టే లేకుంటే వివాదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లేనటువంటి ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని విద్వాంసాలు కొన్ని విద్వేషాలు చూసినాం. కొన్నిసార్లు అయితే 144 సెక్షన్ అమలు చేయడం, కొన్నిసార్లు అయితే ఏకంగా సంబంధించినటువంటి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసుకోవడం, ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో హిందూస్ ఓట్ల కోసం బీజేపీ ఎక్కడైనా ఏ రాష్ట్రాన్ని గాలం వేయడం మాత్రం చాలా పక్క. ఈ కర్ణాటక రాష్ట్రానికి వస్తే 84% మంది హిందూసే ఉన్నారు. మరి దాంట్లో కూడా క్యాస్ట్ పరంగా ఒకసారి మన పర్సంటేజ్లు చూస్తే కర్ణాటక రాష్ట్రంలో ఒకలిగాస్, లింగాయత్, కురుబాస్ ఈ 3 క్యాస్ట్ కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా సౌతర్న్ కర్ణాటక అంటే ముంబై కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రాతినిధ్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. క్యాస్ట్ పరంగా చూస్తే ఓబీసీలు 21%, లింగాయత్ 17%, ఎస్సీలు 17%, ముస్లింలు 13%, ఓకలిగాస్ 12%, కురుబాస్ 7%, ఎస్టీలు 7%. అంటే ఇట్లా కమ్యూనిటీ కావచ్చు లేకపోతే క్యాస్ట్ పరంగా చూసుకున్న ఈక్వేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఎక్కువగా మనకు చూసుకున్నట్లయితే ఈ కమ్యూనిటీస్లో కూడా లింగాయత్లు 17%, ఓకలిగాస్ 12%. ఇక్కడ మొత్తం రాజకీయం కూడా ప్రతిసారి ఇలా చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ లింగాయత్, ఓకలిగాస్ కూడా ఎక్కువ శాతం వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క పాపులేషన్ అంతా కూడా జేడీఎస్కి మద్దతు తెలుపుతారు అనేది మాత్రం కొన్ని సర్వేలు అయితే చెప్పినాయి. మరి ఎందుకంటే అది ఎక్కువ కూడా ఆ ప్రదేశంలో మాత్రమే విస్తరించి ఉంది. జేడీఎస్ మాత్రం మిగతా ఒక 6 రీజియన్లుగా మనం విభజిస్తే 6 రీజియన్లు ఏంటంటే ఒకటి ప్రధానంగా ఓల్డ్ మైసూర్ అని ఒక రీజియన్ కావచ్చు, సెంట్రల్ కర్ణాటక కావచ్చు, ఇట్లా కొన్ని నియోజకవర్గాల వారిగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రీజియన్గా మనం విభజిస్తే కర్ణాటక రాష్ట్రాన్ని ఆ రీజియన్లలో ఎక్కువగా ఓల్డ్ మైసూర్ అనే ఒక ప్రాంతం నుంచి ఈ లింగాయత్స్ కావచ్చు, ఒకలిగాస్ కావచ్చు ఎక్కువగా ప్రాతినిధ్యం, అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంటుందట. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జేడీఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనం చూస్తే గతంలో 2018 సందర్భంలో కూడా 2017 ఆ సందర్భంలో కూడా 16 సందర్భంలో కూడా అక్కడ వచ్చేటువంటి ప్రభుత్వం జేడీఎస్కి కింగ్ మేకర్గా ఎందుకు మారిందనంటే ఈ ఓల్డ్ మైసూర్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా 25 నుంచి 30 సీట్లు ఏకతాటిగా జేడీఎస్కి అక్కడ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సో ఈ రకంగా జేడీఎస్కి ఎక్కువగా ఉన్నటువంటి సీట్లు ఆ 30-35లో కూడా మెజారిటీ అనే సీట్లు కూడా ఈ ఏరియాలో ఓల్డ్ మైసూర్ అనే ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ వారే మాత్రం ఉన్నారు. ఒకసారి ఆ రీజనల్ వైజ్గా 6 డివిజన్లుగా మనం మారుస్తే ఈ యొక్క పూర్తి స్థాయి ఎట్లా ఉండబోతున్నాం సార్ చూసే ప్రయత్నం చేద్దాం. 2018లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అంటే దాదాపుగా 38% ఓటర్లు మద్దతు తెలిపారు. ఆ తర్వాత బీజేపీకి 36% మంది, జేడీఎస్కి 18% మంది, ఇక ఇతరులు అందరు ఇండిపెండెన్స్ దగ్గర 8% మంది. ఈ రకంగా ఎట్లా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 2018లో కూడా బీజేపీ కంటే ఓట్ షేరింగ్ చాలా ఎక్కువగానే ఉంది. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి కొంచెం తగ్గింది. ఆ సీట్ల విషయాన్ని కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని దిశగా దారితీసింది తప్ప ఏకపక్షంగా బీజేపీ కావాలని మాత్రం అక్కడ ప్రజలైతే కోరుకోలేదు. ఓటింగ్ షేర్ మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. 2018లో చూస్తే 38% కాంగ్రెస్ పార్టీకి, 36% బీజేపీకి, 18% జేడీఎస్కి, 8% మంది ఇతరులకు కట్టబెట్టారు. ఆ తర్వాత ఒకసారి మన రీజియన్ వైజ్గా ఒకసారి మనం ఆలోచిస్తే 2018లో అయితే కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వచ్చినాయి. ఎంత 38% ఓట్ షేర్తోని 80 సీట్లు వచ్చినాయి. జేడీఎస్కి 37 సీట్లు వచ్చినాయి. సో రెండు కలిపి ఒక ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఆ తర్వాత బీజేపీకి 104 సీట్లు. ఇప్పుడు 2014-18కి వచ్చారు చూస్తే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80, బీజేపీకి 104, జేడీఎస్కి 30, ఇతరులు 3. అది మాత్రం ప్రజెంట్ 2018 కల్లా వచ్చినటువంటి ఫలితాలు. అప్పుడు ఆ ఫలితాలకు అనుగుణంగా జేడీఎస్ మరియు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేపీ ప్రభుత్వం మరోసారి ఫామ్ అయింది అక్కడ. సో 4 సీఎంలు అయితే మారారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఆ సంబంధించినటువంటి 6 రీజియన్లు ఒకసారి మనం చూస్తే ఓల్డ్ మైసూర్ ఒక రీజియన్ కావచ్చు, జోన్ కావచ్చు, ముంబై కర్ణాటక ఒక జోన్, హైదరాబాద్ కర్ణాటక ఒక జోన్, గ్రేటర్ బెంగళూరు ఒక జోన్, కోస్టల్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక, ఇట్లా 6 జోన్లుగా మనం విభజించి చూస్తే ఈ 6 జోన్లలో కూడా ప్రతి జోన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రాతినిధ్యం చూపిస్తూ వస్తుంది. ఒక కోస్టల్ కర్ణాటక అనే ఏరియా, ఎందుకంటే అక్కడ పూర్తిగా 2018లో హిందుత్వ కోర్టుతో అంటే హిందుత్వం అనే ఎజెండాతోని అక్కడ పూర్తిగా కోస్టల్ కర్ణాటక మొత్తం కూడా హిందుత్వం అనే ఎజెండాతోని బీజేపీ పార్టీని మలుచుకునేందుకు చాలా అవకాశం ఉంది. గత 2018 ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు రెండు కూడా వాళ్ళకు చాలా పాజిటివ్ అయ్యే అవకాశం మాత్రం ఆ ఏరియాకి సంబంధించి కోస్టల్ కర్ణాటక నుంచి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ కర్ణాటక చూస్తే సెంట్రల్ కర్ణాటకలో కూడా ఈక్వల్ షేర్ అంటే కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాల వరకు, బీజేపీకి 20 స్థానాల వరకు, అంటే దాదాపుగా సేమ్ స్థానాల వరకు వాళ్ళు చీల్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సెంట్రల్ కర్ణాటకలో గత 2018లో చూస్తే 24 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఇక్కడ సెంట్రల్ కర్ణాటకలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జేడీఎస్కి అయితే 0 అక్కడ అసలు జేడీఎస్ ప్రాతినిధ్యం
జేడీఎస్ ప్రభావం మాత్రం సెంట్రల్ కర్ణాటకలో సున్నాగా ఉండిపోతుంది. ఎక్కువగా గతంలో 2018 చూస్తే బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువగా వచ్చింది సెంట్రల్ కర్ణాటకలో. మరి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి సర్వేలు సెంట్రల్ కర్ణాటకలో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన తర్వాత ఆ ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 7 స్థానాల మధ్య వాళ్ళు బేరీజ్ వేసి సర్వే చెప్తున్నారు. 18 నుంచి 25 స్థానాలు. ఇక బీజేపీకి వచ్చేసి 10 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశం ఉందట ఈ సెంట్రల్ కర్ణాటక రీజియన్లో. అదే గతంలో 24 స్థానాలు వచ్చినాయి. అంటే 10 స్థానాలకు తక్కువగా ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అంటే క్రిస్టల్ క్లియర్గా సెంట్రల్ కర్ణాటక కూడా కాంగ్రెస్ వెంటే ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జేడీఎస్కి అయితే 1 లేదా 0 స్థానాలకు మాత్రం పరిమితమైనట్టుగా ఆ సర్వే చెప్పడం జరిగింది. ఇక రెండవ జోన్ గురించి కోస్టల్ కర్ణాటక, ఇందాక నేను చెప్పిన కోస్టల్ కర్ణాటకలో ఎక్కువగా హిందుత్వ ఎజెండాతోని, హిందుత్వం అనే ఒక భావాజాలంతో ఎక్కువగా ప్రజలు ఉంటారు. సో అటువంటి హిందుత్వ ఎజెండా, హిందుత్వ భావాజాలాన్ని బీజేపీ చాలా గట్టిగా పసిగడుతుంది. కాబట్టి ఆ ఎజెండాతో కారణంగానే అక్కడ బీజేపీ కొంతమేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కోస్టల్ కర్ణాటక సంబంధించినటువంటి ఈ జోన్లో ఒక్కసారి మనం గతంలో ఉన్నటువంటి ఫలితాలు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలే. చెప్పినా కదా, హిందుత్వం అనే ఒక ఎజెండా ఎక్కువగా ఉంటుంది కోస్టల్ కర్ణాటకలో. అక్కడ దాని కారణంగా బీజేపీకి 18 స్థానాలు, ఇక జేడీఎస్కి 0, ఇతరులకు 0. కేవలం కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, మిగిలిన స్థానాలు మొత్తం కూడా బీజేపీ కైవసం చేసుకుంది ఈ కోస్టల్ కర్ణాటక రీజియన్ జోన్లో. ఇక ఇప్పుడున్నటువంటి సర్వే ఫలితాలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది మరొక నెగిటివ్. ఏంటంటే హిందుత్వం అనే ఎజెండా, హిందుత్వం అనే ఒక సిద్ధాంతంతో బీజేపీ ప్రజలున్న సందర్భంలో ఇప్పుడు సర్వే ఫలితాలు చూసినప్పటికీ కూడా బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు ఏది కోస్టల్ కర్ణాటక రీజియన్లో. అదే కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 5 స్థానాలు మాత్రమే ఆ సర్వే చెప్పడం జరిగింది. ఇక జేడీఎస్కి అయితే 0, ఇతరులకు కూడా 0 అన్నట్టుగా ఆ సర్వే ఫలితం చెప్పడం జరిగింది. ఇక మూడో జోన్కు సంబంధించినటువంటి గ్రేటర్ బెంగళూరు, అంటే ఇది కొంచెం బెంగళూరు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఒక అర్బన్ ఏరియాగా ఉంది. కాబట్టి అర్బన్ ఏరియాలో కూడా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే చదువుకున్న మేధావులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉద్యోగాల రీత్యా కావచ్చు, కార్పొరేట్ ఆఫీసులను కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో అత్యధికంగా అక్కడ రావడం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మన డెవలప్మెంట్ జరిగింది బెంగళూరు మొత్తం కూడా. కానీ గతంలో మరి బీజేపీ ఇప్పుడు వచ్చినాక ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వాలను మార్చడంలోనే హడావిడి ఉన్నది తప్ప ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదు. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ కాంట్రాక్టుల విషయాలు మొత్తం కూడా ఈ గ్రేటర్ బెంగళూరు సంబంధించిన జోన్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండేది. అదే బీజేపీ పార్టీకి వచ్చిన తర్వాత 40% కంపల్సరీ కమిషన్ గవర్నమెంట్కి చెల్లించాలి అనే విధంగా కొంతమంది కాంట్రాక్టర్లు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పారు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది మా మీద అని చెప్పి. సో అటువంటి సిచ్యువేషన్లో గ్రేటర్ బెంగళూరు అనే ఏరియాలో ఈ కార్పొరేట్ స్టైల్ కారణంగా బీజేపీకి నెగిటివ్ అవకాశం ఉంది. మరి 2018లో వాళ్ళ ఫలితాలు చూస్తే ఇదే గ్రేటర్ బెంగళూరు ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు, బీజేపీకి 11 స్థానాలు, జేడీఎస్కి 4 స్థానాలు 2018లో ప్రజలు పట్టం కట్టిన. అంటే ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక 5 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు మొదటి నుంచి కూడా గ్రేటర్ బెంగళూరు సంబంధించి. మరి ఇప్పుడు సర్వే ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ సర్వేలు ఏం చెప్తున్నాయి గ్రేటర్ బెంగళూరు జోన్లో అంటే 18 నుంచి 25 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. ఇక 7 నుంచి 10 స్థానాల వరకు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇక 1 లేదా 2 స్థానాలు జేడీఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇతరులకు కూడా ఒక అవకాశం కల్పించినట్టుగా ఇక్కడ సర్వే చెప్తుంది. 2023 జరిగేటువంటి ఈ మే 10న జరిగేటువంటి సర్వే ఫలితాలు ఈ రకంగా ఉండబోతున్నాయని కొన్ని సంస్థలు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా చూస్తే గ్రేటర్ బెంగళూరులో ప్రజలు ఫెడప్ అయిపోయారు. ఈ కమిషన్ల కారణం కాంట్రాక్టుల ధరణ కావచ్చు, లేకుంటే కార్పొరేట్ ఆఫీసుల విషయం వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కంపెనీస్ గురించి కావచ్చు. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక సంబంధించిన 4వ జోన్ హైదరాబాద్ కర్ణాటక, అంటే హైదరాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి అంటే ఈ జోన్ సంబంధించినటువంటి మన కోస్టల్ ఏరియా సంబంధించిన కర్ణాటక చూస్తే 2018లో ఈ హైదరాబాద్ కర్ణాటకలో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉంటారు. తెలుగు ప్రజల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు, లేకపోతే ఏ పార్టీలో జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతున్నాయి. కాబట్టి మరి తెలుగు ప్రజల ఓటు కూడా చాలా కీలకమైన అవకాశం ఉంటుంది ఈ హైదరాబాద్ కర్ణాటక ఏరియాలో. సో అటువంటి సిచ్యువేషన్ 2018లో కాంగ్రెస్ పార్టీకి 15 స్థానాలు, బీజేపీకి 12 స్థానాలు, జేడీఎస్కి 4 స్థానాలు కట్టబెట్టడం జరిగింది అక్కడ ప్రజలు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మెజార్టీ వచ్చింది ఈ యొక్క హైదరాబాద్ కర్ణాటక జోన్లో కూడా. మరి 2023 ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే సర్వే చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ కర్ణాటక జోన్లో 16 నుంచి 20 స్థానాలు, బీజేపీకి 10 నుంచి 15 స్థానాలు, జేడీఎస్కి 1 స్థానం. అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా గతంలో ఏ రకంగా అయితే అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా తెలిపారో ఆ మద్దతునే ఇక్కడ కూడా తెలిపే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ 15 నుంచి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టే అవకాశం ఉంది. 10 స్థానాల నుంచి 15 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలని సర్వే చెప్పడం జరిగింది. ఇక 3 జోన్ ఇంతవరకు మనం చూసినాయి సెంట్రల్ కర్ణాటక కావచ్చు, ఆ తర్వాత కోస్టల్
కోస్టల్ కర్ణాటక మినహా సెంట్రల్ కర్ణాటక, ఆ తర్వాత హైదరాబాద్ కర్ణాటక, ఆ తర్వాత గ్రేటర్ బెంగళూరు, ఈ 4 జోన్లలో 3 జోన్లలో కూడా కోస్టల్ కర్ణాటక మినహా 3 జోన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఆధిక్యంలో ఉన్నట్టుగానే సర్వేలు చెప్తున్నాయి. దాదాపుగా ప్రతి దాంట్లో కూడా 5 సీట్లు బీజేపీ కన్నా భిన్నంగానే ఉన్నట్టుగా అయితే సర్వేలు చెప్తున్న అంశం కనిపించింది. మరి ఇదే ప్రజలు గతంలో కూడా వాళ్ళకి సీట్లు కట్టబెట్టారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఈ కోస్టల్ కర్ణాటక మినహా సెంట్రల్ కర్ణాటక కావచ్చు, గ్రేటర్ బెంగళూరు కావచ్చు, తర్వాత హైదరాబాద్ కర్ణాటక కావచ్చు, ఈ 3 జోన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్రిస్టల్ క్లియర్గా గతంలో కూడా ప్రజలు మెజారిటీ చూపించారు. సరే, ఒకసారి మళ్ళీ 5వ జోన్కి సంబంధించి ముంబై కర్ణాటక. ఇక ముంబై కర్ణాటక అంటే మహారాష్ట్ర బార్డర్ ఆదానికి సంబంధించినటువంటి ముంబై కర్ణాటక జోన్ మనం ఒకసారి తీసుకుంటే 2018లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 30 స్థానాలు బీజేపీకి, 22 స్థానాలు జేడీఎస్కి. అంటే మహారాష్ట్ర కొంచెం కూడా హిందుత్వం అనే ఎజెండాతోని, హిందుత్వం అనే ఒక సిద్ధాంతంతో అన్ని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, శివసేన పార్టీ కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీ కావచ్చు, ఆ ఎజెండాతోనే ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో కొంతమేరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఆ యొక్క ప్రభావం ఇక్కడ ముంబై కర్ణాటక పడడం కారణంగా బీజేపీకి అయితే చాలా ఓట్ షేర్ వచ్చింది 2018లో. ఇక 2023 ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫెడప్ అయిపోయి ప్రజలు మొత్తం కూడా. ఇప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ఎట్లా కూల్చేసింది చూసినాం మనం. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయడం కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రేని పక్కన పెట్టేసి ఏక్నాథ్ షిండేని సీఎం చేయడం కావచ్చు, ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. సో ఆ ప్రభావం కొంత ఈడ పడే అవకాశం ఉంది. సో అటువంటి కారణంగా కర్ణాటకలో కూడా ఈసారి ముంబై కర్ణాటక ఏదైతే ఉందో అక్కడ ఆ గతంలో ఉన్నటువంటి రిజల్ట్స్కి భిన్నంగా 2023 సర్వే ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి అంటే 25 నుంచి 30 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ఫలితం అవుతుంది. దాంతోపాటుగా బీజేపీకి 20 నుంచి 25 స్థానాలు, అంటే ఒక 5 స్థానాలు మార్జిన్గా అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆధిక్యత చూపించబోతోంది. గతంలో అయితే దాదాపు 23 స్థానాలు క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా అక్కడ బీజేపీ పార్టీ గెలుచుకుంది. కానీ దానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ కట్టడించలేకపోతోంది. గతంలో మహారాష్ట్ర ఒక సిద్ధాంతంతో, హిందుత్వం అనే ఎజెండాతో ఇక్కడ ముంబై కర్ణాటక ఏరియాలో చాలా వరకు వాళ్ళు ప్రాతినిధ్యం చూపించారు. కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఇక్కడ కనిపించడం లేదు. ఇంకొకటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర మధ్య కొన్ని వివాదాల కారణం కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మొత్తం మీద ముంబై కర్ణాటక 5వ జోన్ ఉన్నటువంటి ఈ ముంబై కర్ణాటకలో 2023 సర్వే ఫలితాలు చూస్తే 25 నుంచి 30 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 20 నుంచి 25 స్థానాలు బీజేపీకి, 1-2 లేదా 2 స్థానాలు జేడీఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. ఇక చివరిగా 6వ జోన్ అనేటువంటి ఓల్డ్ మైసూర్. ఈ ఓల్డ్ మైసూర్ అని అంటే పాతది, ఇంకా మీకు అందరూ తెలిసింది. సో అక్కడ ఏముంటుందంటే ఎక్కువగా డెవలప్మెంట్ అనేది చాలా గ్రాస్ రూట్స్లో ప్రజలకు వెళ్తే కనుక ప్రజలు ఓట్లేయలేరు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంకొకటి నేను చెప్పిన కదా, ఏమని ఓల్డ్ మైసూర్లో ఇటువంటి ఏరియాలో ఒకలిగాస్ మరియు సంబంధించినటువంటి లింగాయత్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 17% లింగాయత్స్ కావచ్చు, 12% ఒకలిగాస్ కావచ్చు, కురుబాస్ 7% కావచ్చు. సో ఇలా ఓట్లన్నీ కూడా చాలా కీలకంగా జేడీఎస్కే మద్దతుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లేకపోతే ఈ క్యాస్ట్ సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఇక ఓల్డ్ మైసూర్లో ఉంటారు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ సంబంధించి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ని ఉన్నటువంటి 4% రిజర్వేషన్ ముస్లింలకు తగ్గించి ఆ 4% రిజర్వేషన్ని వైశ్య సంబంధించినటువంటి ఒకలిగాస్కు లింగాయత్స్కి షేర్ డివైడ్ చేసింది. అంటే 2% యాడ్ చేసింది వాళ్ళ రిజర్వేషన్ని. సో అప్పుడు ముస్లిం మైనారిటీ ప్రజలకు ఏమైంది అంటే రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి 10%ని వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిమ్స్ పర్సంటేజ్ని పూర్తిగా లేకుండా చేసి వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కిందకి యాడ్ చేసి ఇక్కడ ముస్లిం ఉన్నటువంటి 4% రిజర్వేషన్ని లింగాయత్స్కి ఒకలిగాస్కి డివైడ్ చేశారు. మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక రకమైనటువంటి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇక్కడ ముస్లిమ్స్ నుంచే కాకుండా వాళ్ళకు పర్సంటేజ్ పెంచమనంటే ఒకరిని కొట్టి పెట్టడం కాకుండా వాళ్ళకి పెట్టాలనుకుంటే ఎకనామిక్ సెక్షన్ 9 ఏదో ఉంటుంది షెడ్యూల్ ప్రకారంగా దాని క్యాస్ట్ రిజర్వేషన్ పెంచుకోవచ్చు. ఇంకా అంటే 50% కానీ ఎక్కువ ఉన్నా కూడా ఆ సెక్షన్ ప్రకారంగా ఓన్గా క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అటువంటి నిర్ణయం తీసుకోకుండా ముస్లింలను చాలా స్పష్టంగా ఇక్కడ వాళ్ళని దెబ్బేయాలనో లేకపోతే వాళ్ళ మీద శత్రుత్వం మాత్రం చాలా క్లియర్గా అనిపించింది అక్కడ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా. సో ఇక్కడ ఓల్డ్ మైసూర్ 2018లో ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి కేవలం 9 స్థానాలే. ఇక జేడీఎస్ పార్టీకి మాత్రం అక్కడ చాలా వరకు 30 స్థానాలు కట్టబెట్టి 2018 ఎన్నికల్లో. ఇక ఇద్దరు గెలిచారు. ఇక ఆ తర్వాత 2023 విషయానికి వస్తే సర్వేలు ఏం చెప్తున్నారంటే 21 నుంచి 25 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, అంటే చాలా వరకు 17 స్థానాల్లో 2018లో గెలిస్తే ఇప్పుడు 25 స్థానాలు అంటే కొంతమేరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ మైసూర్ జోన్లో. ఇక బీజేపీకి అయితే 4 నుంచి 6 స్థానాలు మాత్రమే అక్కడ ఉండేట్టుగా అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తోంది. అంటే గతంలో 9 స్థానాలు గెలిచింది 2018లో, ఈసారి మరింత తగ్గిపోయి 4 నుంచి 5 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది. ఇక 2023 సంబంధించినటువంటి
జేడీఎస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఎన్ని అయ్యానంటే 24 నుంచి 28 సీట్లు. అంటే గతంలో 27 స్థానాలు గెలుచుకుంది 2018లో. ఈసారి 24 నుంచి 28 స్థానాలు అంటే దాదాపుగా జేడీఎస్ సంబంధించిన మద్దతుదారులు ఆ రకంగా ఉన్నారు. ఓట్ షేర్ కూడా డివైడ్ అయ్యే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొత్తం మీద 6 జోన్లకు సంబంధించిన విషయాలు ఇవి. సో ఓవరాల్గా ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2018లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు, బీజేపీకి 104 సీట్లు, జేడీఎస్కి 37 సీట్లు. సో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని 80 సీట్లతో పాటు 37 సీట్లని జోడించుకొని దాదాపుగా 117 స్థానాలతోని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ మరియు జేడీఎస్ ప్రభుత్వం సంకీర్ణంగా. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేయడం కావచ్చు అవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. తర్వాత ఇప్పుడున్నటువంటి వసరాజ్ బొమ్మాయి తీసుకొచ్చిన అనేక అటువంటి కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని సంచలనాత్మక నిర్ణయాల విషయంగా ప్రజలు కొంత ఫెడప్ అయిపోయారు. లేకుంటే బీజేపీని వాళ్ళు విశ్వసించడం లేదు కాబట్టి మరొక పార్టీకి వాళ్ళు పట్టం కట్టబోతున్నారు. గతంలో మనం చూస్తే 2006లో 13లో తర్వాత మరి జరిగిన 18 ఎన్నికల్లో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్నారు కర్ణాటక ప్రజలు. సో ఈ రకంగా కూడా మార్చే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని ఫలితాలు చెప్తున్నటువంటి తరుణం చూస్తే 2023 జరిగేటువంటి మే 10 తారీఖున జరిగిన ఎన్నికల్లో కూడా సర్వే ఫలితాలు ఇట్లా ఉండబోతుందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 125 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందంటే దాదాపుగా 10 నుంచి 15 స్థానాలు మార్జిన్ చెప్పడం జరిగింది. సో 110 నుంచి 125 స్థానాల వరకు. ఇక బీజేపీకి 70 నుంచి 80 స్థానాలు మాత్రమే పరిమితం చేసింది కాంగ్రెస్ సర్వే ఫలితాలు. ఇక చూస్తే జేడీఎస్కి అయితే 24 నుంచి 35 సీట్లు ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, లేకుంటే జేడీఎస్ కావచ్చు, ఇక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఓట్ షేర్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే లేదు. చాలా క్లియర్గా ఈ సర్వేలు చూసినా ఏం చేసినప్పుడు మిగతా సర్వేలు లోక్పాల్ సర్వే కావచ్చు, సి ఓటర్ ఫలితాలు కావచ్చు, లేకుంటే కొన్ని మీడియా సంస్థలు చేసిన సర్వే ఫలితాలు చూస్తే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటే అవకాశం ఉంది. మరి గతంలో లాగానే కింగ్ మేకర్ ఉన్నటువంటి హెచ్డి కుమారస్వామి కేవలం 35 స్థానాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలో కూర్చుని ఎట్లయితే చేసిండో ఆ రకంగానే మరోసారి జేడీఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయా? మరి నిజంగానే జేడీఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కేంద్రంకి వచ్చేసరికి మరి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో నేను ఉంటానని చెప్పి కుమారస్వామి చెప్పడం జరిగింది కదా. మరి ఈ రకంగా పొత్తు ఎట్లా కుదురుతుంది? మరొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఉంటారు, లేకుంటే గతంలో జేడీఎస్ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి పూల్లో పెట్టి అధికారాన్ని బీజేపీకి అప్పగించినట్టు అప్పగించకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారిన పూర్తిగా మద్దతు కట్టుకొని ఉంటుందా లేదా అని మాత్రం చూడాలి. ఇక మొత్తం మీద కర్ణాటక ఎలక్షన్ కారణంగా మొత్తం ఇక్కడ కర్ణాటక చూసినా, మహారాష్ట్ర చూసినా, తెలంగాణ చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా కూడా ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన రాజకీయ నాయకులందరూ కూడా కర్ణాటకలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావం కూడా ఈ రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంతో కాకుండా జాతీయం కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో గెలుపు కారణంగా కాంగ్రెస్ పార్టీకి పుంజుకుంటూ వస్తుంది జాతీయంగా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయడం కావచ్చు, రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, రాహుల్ గాంధీని తన ఇంటి నుంచి పంపించేసే విధంగా ఇవన్నీ చూసినా కూడా రాహుల్ గాంధీ అనే వ్యక్తి మీద లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి పెరుగుతూ వస్తుంది. సో ఈ సానుభూతి కారణంగా కర్ణాటక ఎలక్షన్స్ కూడా మన రిజల్ట్స్ సర్వే ఫలితాలు చూస్తే చాలా వరకు కూడా మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ పట్టం కూడా సంకీర్ణంగా ఉండబోతోంది. పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మాత్రం అక్కడ చాలా స్పష్టంగా కనిపించడం లేదు. సో ఇందుకు కారణంగా జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంది, అసలు ఆ పొత్తు ఉండే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం మనం మే 13 తారీఖు వరకు వేచి చూడాలి. ఎన్నికల సందర్భం కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ తారుమారే అవకాశం ఉంటుంది. సో చివరిగా ఎన్నికల ఫలితాలు మే 13 రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్ కారణంగా కొంతమంది రాజకీయ నాయకుల భవిష్యత్తు, పార్టీల కార్యక్రమాలు, లేకుంటే పార్టీలు ఆల్సినటువంటి ఆలోచన విధానాలు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు ఉండే అవకాశం అయితే ఉంది. కర్ణాటక ఎలక్షన్స్ అనేది సౌత్ ఇండియాలో చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూద్దాం మరి ఏముండబోతోంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు కావచ్చు, కర్ణాటకలో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపబోతున్నారు మరి చూడాల్సి ఉంది. టిల్లర్ కీప్ వాచింగ్ వార్తామని నేను మీ మనోజ్. థ్యాంక్ యూ. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడికి పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులందరూ ఇప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్, ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సీన్లు అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కన ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు